ఇక భారత్ వల్లే పాకిస్తాన్ అభివృద్ధి చెందడం లేదట. ఆఫ్ఘన్తో వివాదాల వల్లే పాక్ వెనుక పడిపోయిందట. ఈ రెండు దేశాలతో సరిహద్దులు లేకపోతే పాక్ ఎప్పుడో గ్లోబల్ పవర్గా నిలిచేదట. అంతర్జాతీయ వేదికలపై ఆ దేశం ఎప్పుడు కార్బెబొసలి కన్నేరే ఇది. ఇక విచిత్రంగా పాశ్చాత్య దేశాలు ఈ ఏడుపును గుడ్డిగా నమ్మేస్తాయి. అదనంగా $1 బిలియన్ ఆర్థిక సహాయం కూడా చేస్తాయి. అందుకే ఈ డర్టీ గేమ్స్ను పాకిస్తాన్ విడిచిపెట్టడం లేదు. ఇక తాజాగా మరోసారి ఆ గేమ్ ఆడి బొక్కబోర్ల పడిందా దేశం. అమెరికాకు చెందిన ప్రముఖ జర్నలిజం శిక్షణ సంస్థ నేషనల్ ప్రెస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. అందులో అంతర్జాతీయ దౌత్యం, భౌగోళిక రాజకీయాలపై చర్చ నిర్వహించారు. ఆ చర్చే పాకిస్తాన్ ఇజ్జత్ తీసిపారేస్తుంది. ఇది పాకిస్తాన్ జర్నలిస్ట్ క్వశ్చన్. పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన అంతర్గత ఆర్థిక, శాంతి భద్రతల సవాళ్లకు ఆ దేశం ఉన్న భౌగోళిక స్థానమే ప్రధాన కారణం కాదా? భారత్ ఆఫ్ఘన్ సరిహద్దులో నెలకొన్న నిరంతర ఉద్రిక్తతల వల్లే పాకిస్తాన్ ఈ సంక్షోభంలో మునిగిపోయిందా అని ప్రశ్నించాడు. అతడు తన ప్రశ్నలో పాక్ ఎదుర్కొంటున్న కొన్ని నిర్దిష్టమైన ఇబ్బందులను కూడా ప్రస్తావించాడు. ఇక దేశంలో విపరీతంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, కరాచీలోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడులు, అంతర్జాతీయంగా పాకిస్తాన్ పాస్పోర్ట్ విలువ పడిపోవడం వంటి ఇబ్బందులను ప్రస్తావించాడు. ఇక ఈ పరిస్థితులకు కారణం పాలన వైఫల్యం కాదని, అంత పొరుగు దేశాలైన భారత్, ఆఫ్ఘనిస్తాన్ వల్లే జరుగుతుందని ప్రపంచ దేశాల ముందు విక్టిమ్ కార్డ్ ప్లే చేయడమే అతడి ఉద్దేశం. కానీ ఇక్కడే పాక్ జర్నలిస్టు తప్పులో కాలేశారు. ఎందుకో తెలియాలంటే ఈ కౌంటర్ చూడాల్సింది. ఇక పొరుగు దేశాలపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న పాకిస్తాన్ ప్రతినిధులకు సింగపూర్ మాజీ రాయబారి బిహారీ కౌశిక్ అని ఇచ్చిన కౌంటర్ ఒక మైండ్ బ్లోయింగ్ లెసన్గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇక సొంత దేశంలో ఉగ్రవాదాన్ని పోషిస్తూ ఆర్థిక వ్యవస్థను నట్టేట ముంచి ప్రజలను ఆకలితో అలమటించేలా చేసిన పాలకులు ఇంకా భౌగోళిక స్థానాన్ని వంక పెట్టడం ఎంత హాస్యాస్పదమో ప్రపంచ దేశాల ముందే రుజువైంది. ఇప్పటికైనా అంతర్జాతీయ వేదికలపైన దౌత్య నాటకాలు, విక్టిమ్ కార్డు కుట్రలు ఆపి సొంత దేశాన్ని బాగు చేసుకోవడంపై దృష్టి పెట్టకపోతే పాక్ పతనాన్ని ఎవ్వరూ ఆపలేరు.